Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథము 143 అధ్యాయము 11 వచనం. రివైవ్ మీ, ఓ లార్డ్, ఫర్ యువర్ నేమ్స్ సేక్. Psalms 143 chapter 11 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. మా జీవితంలో ఈ వాగ్దానము అక్షరాల నెరవేరిందండి. ఎందుకంటే ఎలా అంటే, మాకొక చీకటి క్షణము వచ్చింది. అది ఎప్పుడు అంటే కోవిడ్-19లో మనము చూసినట్లయితే అసలు ఆ కోవిడ్-19 బారిన పడకుండా ఉన్నవారు ఎవరూ లేరు. అందరూ కోవిడ్-19కి గురైన వారే. ముఖ్యంగా మేము కూడా, మా కుటుంబం మొత్తము కోవిడ్-19కి గురైంది. అలాంటి సందర్భంలో దేవుడు తన యొక్క మహాకృపను బట్టి తన నామంలో మమ్మల్ని అందరినీ బ్రతికించాడు. ఏ ప్రాణ నష్టము జరగకుండా, ఈవెన్ హాస్పిటల్కి కూడా మేము వెళ్ళలేదండి. ఇంటిలోనే మేమందరము కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మా జీవితంలో దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాన్ని మేము తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు తనని నమ్ముకున్న వారిని, తన కొరకు ఎదురు చూసేవారిని ఎలాంటి చీకటి క్షణాలు వచ్చినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడు, వారిని కాపాడుతాడు. అలాగే మనమందరము జీవితంలో ఎలాంటి చీకటి క్షణాలు వచ్చినప్పటికీ కూడా మనము అధైర్యపడక దేవుని యొక్క నామంలో మన యొక్క నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, మనం విశ్వాసంతో మన ప్రార్థనను చేసినప్పుడు ఆ ప్రార్థనకి తగ్గ ప్రతిఫలము దేవుడు తప్పకుండా దయచేస్తాడు. అలాంటి సందర్భాల్లో మనమందరము కూడా దేవుని యొక్క పాదాలను పట్టుకొని దేవుణ్ణి అడిగి వాటిని పొందుకునే వారముగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపన్నుడైన మా దేవా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానం ద్వారా అయ్యా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ నువ్వెన్నో మేలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు మీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఇంత గొప్ప నిరీక్షణని, ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు లెక్కలేనన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇట్టి గొప్ప కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, అట్లాంటి లోతైన ప్రార్థన అంటే ఎలాంటి చీకటి క్షణాలు వచ్చినప్పటికీ నీ నామమును బట్టి అయ్యా మేము బ్రతికేవారముగా అలాంటి ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.